వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చేయట్లేదు. తప్పకుండా ఈ వీడియోకి నేను ఒక 600 లైక్స్ టార్గెట్ పెట్టాను. ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి. అయితే మనకి రీసెంట్గా అయితే విద్యాదీవెన వసతి దీవెన సంబంధించి అమౌంట్స్ అయితే క్రియేట్ అవ్వడం అయితే జరుగుతుందని అయితే కొంతమంది విద్యార్థులు నాకు స్క్రీన్ షాట్స్ అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ కంప్లీట్గా చూసుకుంటే మనకి ఈ విద్యాదీవెన అండ్ వసతి దీవెన సంబంధించి కొత్తగా ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఆ అప్డేట్ ఏంటనేది క్లారిటీగా అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. డెఫినెట్గా వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దు. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే మనకి సంక్షేమ పథకాల నిధులు అనేవి ఈసీ వాళ్ళు అయితే బ్రేక్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఫీజు రిమెంబర్షిప్ ఇంటూ ఏదైతే ఉందో, అలాగే వైఎస్ఆర్ చేయూత కానీ అండ్ రైతు భరోసా కానీ ఇలాంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ ఈసీ బ్రేక్ అయితే చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు ఈ ఎలక్షన్ టైంలో ఇలాంటి పథకాలను విడుదల చేయకూడదని అయితే వాళ్ళు క్లారిటీగా అయితే ఇచ్చేశారు. ఈ ఎలక్షన్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో ఆ తర్వాత ఈ అమౌంట్స్ అయితే రిలీజ్ చేయండి అని అయితే వాళ్ళైతే కన్ఫర్మేషన్ ఇచ్చారు. కానీ కొన్ని డిస్ట్రిక్ట్లో వాళ్ళకి కొంతమంది స్టూడెంట్స్కి అయితే అమౌంట్స్ అయితే అప్పటికే కొన్ని క్రెడిట్ అయితే అయిపోయాయి. కానీ ఇప్పుడైతే అమౌంట్స్ అన్నీ కూడా పెండింగ్లో పెట్టేయండి అని చెప్పారు. ఎందుకంటే ఈ ఎలక్షన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏ పథకాలు అయితే రిలీజ్ చేయాలనుకుంటున్నారో ఆ పథకాలన్నింటినీ కూడా మీరు రిలీజ్ చేసుకోవచ్చు అని అయితే క్లారిటీ అయితే ఇచ్చారు. అయితే ఇది గైస్ ఓవరాల్గా మనకి ఈ సంక్షేమ పథకాల్లో ఫీజు రిమెంబర్షిప్మెంట్ అనేది మనకి డెఫినెట్గా అయితే మనకి ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత అమౌంట్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అది కూడా మీకు అప్డేట్ అయితే ఇస్తాను, ఇప్పుడు ఏ డేట్కి రిలీజ్ అవుతాయి అనేది కూడా. మీకు క్లారిటీ ఇచ్చానైతే అనుకుంటున్నాను. అండ్ చాలామంది అయితే స్టూడెంట్స్ నాకు చాలామంది బ్రో మనకి అమౌంట్స్ అనేవి క్రియేట్ అవ్వవా అని అయితే అడుగుతున్నారు. అయితే నాకు కూడా క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే మనకి ఈ మంత్ ఎండింగ్ కల్లా వీళ్ళు అమౌంట్స్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు, కానీ ఇది ఏ డేట్లో కూడా క్లారిటీ ఇవ్వలేదు. కాకపోతే ఇప్పుడు రీసెంట్గా ఒక అప్డేట్ రావడం వల్ల ఏంటంటే మనకి కొంచెం అంటే ఒక హోప్ అయితే ఉంది, డెఫినెట్గా అమౌంట్స్ అయితే మనకి పడతాయని. అండ్ ఈ ఎలక్షన్స్ 13న అయిపోతాయి కదా, 13 అయిపోయిన తర్వాత మనకి ఏ డేట్ని వస్తాయని క్లారిటీగా అయితే మీకు చెప్తాను. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.